అందరూ ఏమనుకున్నారు లైక్ పార్ట్నర్ కాబట్టి అంత ఎఫెక్ట్స్ పడుతుంది అని, లైక్ అందరూ అదే థింకింగ్ లో ఉన్నారు. డివోర్స్ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా రాంగ్ జడ్జ్ చేశాను. యుఎస్కి వెళ్ళిన తర్వాత మేబీ నా మైండ్ సెట్ చాలా మారిందేమో, మేజర్ రోల్ ప్లే చేసిందేమో అని. బికాజ్ అక్కడ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోతే దెల్ గెట్ పార్ట్ అవే, లైక్ అది చాలా కామన్ అక్కడ. కానీ ఇండియాలో కూడా ఇప్పుడు అదే స్టార్ట్ అయింది. అండ్ డివోర్స్ అనగానే నేను దాన్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా చూడలేదు నేను, ఎందుకంటే ఇద్దరికి ఆ అండర్స్టాండింగ్ లేదు అండ్ వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ కదా. సో వాళ్ళు బ్రేక్ అయ్యారు అంటే చాలా మేజర్, చాలా రీజన్, పెద్ద రీజనే ఉండుంటదేమో కదా. దే నో వాట్ దే వెంట్ త్రూ. మీకైతే చెప్తారా ఏమన్నా రీజన్? లేదు, నాకు కూడా ఏం తెలీదు. అంటే ఎప్పుడు నేను అడగలేదు కూడా. అంటే పాస్ట్ ని గుర్తు చేసి మాట్లాడి ఇంకా వాళ్ళని హర్ట్ చేసేది ఏం లేదు. హీఈస్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ అండ్ లైఫ్ మనం ఎప్పుడు మూవ్ ఆనే అవ్వాలి కదా, బాధని తలుచుకుంటూ ఉండలేం కదా. సో నాకు ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఆలోచించాను. బేసిక్గా నేను ఆయన గురించి ఆలోచించలేదు, లైక్ డివోర్స్ కదా నాతో ఇలా ఏమైనా చేస్తాడేమో అని అసలు అలా ఆలోచించలేదు. బట్ నెగిటివ్ అయితే పక్కా అవుతాను అనేది అయితే నాకు క్లారిటీ ఉండే. ద డే వన్ ఐ గాట్ ఎ కాల్, నాకు అప్పుడే అర్థమైంది దట్ నా క్యారెక్టర్ ఎవరికి తెలీదు, నేను ఏంటి అనేది తెలీదు, బట్ స్టిల్ నెగిటివ్ అయితే అయిపోతాను నాకు తెలుసు అనేది నాకు అర్థమైంది. అండ్ నేను మా మమ్మీ డాడీకి కూడా అదే చెప్పాను కూర్చోబెట్టి, మరి ఇలా నాకు వంశీ ఫార్మ్స్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీరు ఏమంటారు, మీరు తీసుకోగలుగుతారా లేదా, ఎందుకంటే నాకన్నా ఎక్కువ వాళ్ళు కదా ఇంపార్టెంట్ నాకు, మీరు తీసుకోగలుగుతా అంటేనే నేను ఫార్వర్డ్ అవుతాను. బట్ దిస్ విల్ బీ ఏ బిగ్ ఛాలెంజ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ వాంట్ టు సీ దట్ ఛాలెంజ్ అనిపించింది నాకు. నెగిటివ్, సో బేసిక్గా నా పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండింది అప్పుడు. ఎవరేమనుకుంటే మనకు సంబంధం లేదు, నువ్వేంటో మాకు తెలుసు, సో మేము ఎలా అనుకుంటాం అనేది నీకు తెలుసు అండ్ నా ఫ్యామిలీలో అందరికీ తెలుసు కదా. సో అందుకనే పెద్ద దాన్ని అదే ఒక పెద్ద మేజర్ అని తీసుకొని నేను రావద్దు అనుకోలేదు. వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో అబౌట్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ కమెంట్స్ ఫస్ట్లో హర్ట్ చేశాయి, తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఫూలిష్ పీపుల్ వీళ్ళంతా అనిపించింది నాకు. మనిషి గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోరుంది కదా అనిపించింది అంతే. ఓకే, అంటే మీరు ఫేస్ చేస్తారనే రెడీ అయ్యే వచ్చాను నేను, వెల్ ప్రిపేర్డ్. ఎలా అనుకోకుండా ఉంటాం ఇంత నెగిటివ్ అయిపోయాక కూడా. అంటే ఎవరి పేరెంట్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు నెగిటివ్ అయిపోద్దని ఒక థింకింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫార్మింగ్ చేసుకుని ఆ చిన్న సాలరీకి పని చేయడం అని కొంతమందికి ఉంటది కదా. సో అలా ఏం లేదా? లేదు, మా పేరెంట్స్ కి ఎలా ఉండే అంటే షీ నీడ్ టు బీ ఇండిపెండెంట్ అంతే. నేను ఆల్మోస్ట్ ఒక 3 months ముందు వరకు కూడా ఐ వాజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ మై డాడ్, మై బ్రదర్స్, వాళ్ళ మీదనే ఉన్నాను అనమాట. సో దిస్ ఇస్ ద టైమ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ అని నేను చెప్పాను. నాకు ఇండిపెండెంట్గా బతకాలని ఉంది, నేను ఏదైనా ఐ వాంట్ టు గెట్ దట్ రికగ్నైజేషన్ బట్ ఇన్ ఎ గుడ్ వే.